హే విన్నర్స్, మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు మీ గోల్ మీద పూర్తిగా ఫోకస్‌తో ముందుకెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు, సడెన్‌గా ఒక్కసారిగా డిస్ట్రాక్షన్స్ అన్నీ ఎక్కువ అవుతాయి. మూవీస్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఇంకా చాలా అట్రాక్టివ్‌గా డిస్ట్రాక్షన్స్ అన్నీ మీకు కనిపిస్తుంటాయి. కరెక్టా? ఎప్పుడైతే మనం డిసైడ్ చేసుకుంటామో, ఈ రోజు నుంచి నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాను, సడెన్‌గా ఆ యొక్క డిస్ట్రాక్షన్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మన లోపల ఒక ఇన్నర్ వాయిస్ ఉంటుంది. ఆ ఇన్నర్ వాయిస్ మనకు చాలా క్లియర్‌గా చెప్తూ ఉంటుంది. దిస్ ఈస్ నాట్ యువర్ వే. ప్లీజ్ వర్క్ హార్డ్ అని మనకు చెప్తూ ఉంటుంది. ఆ వాయిస్‌ని కొంతమంది వింటారు, కొంతమంది ఆ వాయిస్‌ని వినరు. ఈరోజు నేను చెప్పబోతున్న స్టోరీ బ్యూటిఫుల్‌గా మనలో ఉన్న ఇన్నర్ వాయిస్, మన సబ్‌కాన్షియస్ మైండ్ మనకు ఎంత బాగా గైడ్ చేస్తుందో మీకు అర్థమైపోతుంది. ఫ్రెండ్స్, ఇదొక బ్యూటిఫుల్ స్టోరీ ఇన్ కేరళ. కేరళలో ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్‌లో ఈ స్టోరీ జరుగుతుంది. ఇక్కడ ఒక అమ్మాయి ఉంటుంది. తన పేరు శ్వేత. తను ఒక రోజు ఒక మార్కెట్‌కి వెళ్తుంది. చాలా సింపుల్ లైఫ్, క్లియర్ గోల్, ఫోకస్ మైండ్, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. తను ఒక రోజు మార్కెట్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక గోల్డెన్ ఫ్రాగ్ కనబడుతుంది. తన ముందుకు వచ్చేస్తుంది. ఆ గోల్డెన్ ఫ్రాగ్ ఏం చెప్తుందంటే, నన్ను ఫాలో అయితే నేను ప్రిన్స్‌గా మారతాను. నన్ను నువ్వు చేతిలో పట్టుకో. ఒక్కసారి చేతిలో పట్టుకుంటే నేను ప్రిన్స్ అయిపోతాను. నీ లైఫ్ బాగుంటుంది అని చెప్పేస్తుంది. అది చాలా మ్యాజిక్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే శ్వేత సడన్‌గా షాక్ అయిపోతుంది. ఏంటి ఫ్రాగ్ ఇలా మాట్లాడుతుందని. ఆ ఫ్రాగ్‌ని తను బ్యాగ్‌లో వేసుకుంటుంది. ఇగ్నోర్ చేస్తుంది. తను మళ్ళీ తను చేసుకుంటూ వెళ్తుంటుంది. మళ్ళీ మళ్ళీ ఆ ఫ్రాగ్ అదే చెప్తూ ఉంటుంది. ప్లీజ్ నన్ను పట్టుకో, నేను ప్రిన్స్ అయిపోతాను. నీ ఫ్యూచర్ మొత్తం చేంజ్ అయిపోతుందని శ్వేతకు మళ్ళీ మళ్ళీ చెప్తుంది. కానీ శ్వేత మాత్రం ఒక్కటే మాట ఏం చెప్పింది, నాకు నా ఫ్యూచర్ని బిల్డ్ చేసుకోవాలి, నాకు ఇవన్నీ డిస్ట్రాక్షన్స్ అవసరం లేదు అని తను వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక పవర్ఫుల్ లెసన్ ఉంది. మన లైఫ్లో కూడా ఇలాంటి గోల్డెన్ ఫ్రాగ్లు వస్తుంటాయి. ఈ గోల్డెన్ ఫ్రాగ్లు ఏంటి? డిస్ట్రాక్షన్స్. ఎప్పుడు ఏదో ఒక డిస్ట్రాక్షన్ మన లైఫ్లో ఉంటుంది, రైట్? నన్ను పట్టుకుంటే నీ జీవితం మారిపోతుంది, నన్ను పట్టుకుంటే జీవితాన్ని మార్చేస్తాను, ఇలాంటి ఎన్నో ఎన్నో డిస్ట్రాక్షన్ మన లైఫ్లోకి. కానీ ఆ ఫోకస్ని బ్రేక్ చేయకుండా మనం ముందుకెళ్తుంటాం. దీన్నే భగవద్గీతలో ఫ్రెండ్స్ బ్యూటీ అంటారు. దాన్నే వ్యవసాయాత్మిక బుద్ధి అంటారు. అంటే సింగిల్ మైండెడ్ ఫోకస్. ఈ వ్యవసాయాత్మక బుద్ధి అంటే సింగిల్ గోల్ పైన ఫోకస్ పెట్టాలి. ఈ మైండ్ ఆటోమేటిక్గా డిస్ట్రాక్షన్ని అటు ఇటు వెళ్తూ ఉంటుంది. దాన్ని రిజెక్ట్ చేస్తూ సింగిల్ మైండెడ్ ఫోకస్తో వెళ్ళాలి. ఎందుకంటే క్లారిటీ లేకపోతే ప్రతిదీ కూడా డిస్ట్రాక్షన్ వచ్చేసి మనం డిస్టర్బ్ చేస్తుంది. అది బిగ్ బాస్ షో అవ్వచ్చు, లేదా పవన్ కళ్యాణ్ మూవీ అవ్వచ్చు, లేదా ఇంకేదైనా అవ్వచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఒక కోర్ ప్రిన్సిపల్ ఏంటి? ఏదైనా సరే మనం మన లైఫ్లో కావాలనుకున్నప్పుడు దానిపైన ఫోకస్ పెట్టాలి. ఎక్కడైతే ఫోకస్ పెడుతుందో అక్కడికి ఎనర్జీ వెళ్తుంది. ఎక్కడైతే ఎనర్జీ వెళ్తుందో అది గ్రో అవుతుంది. మీరు డిస్ట్రాక్షన్ పైన ఫోకస్ పెడితే డిస్ట్రాక్షన్ గ్రో అవుతాయి. మీరు ఫోకస్ కనుక మీ గోల్స్ పైన పెడితే గోల్స్ తొందరగా మీ లైఫ్లోకి. సో మీరు మీ గోల్స్ పైన ఫోకస్ పెడితే మీకు రైట్ ఆపర్చునిటీస్ కనపడతాయి. రైట్ ఆపర్చునిటీస్, రైట్ పీపుల్, రైట్ థింగ్స్ మీ లైఫ్లోకి వస్తాయి. మీ థాట్స్, మీ ఫీలింగ్స్, మీ ఫోకస్ ఇవన్నీ కూడా కనెక్టెడ్ మై డియర్ ఫ్రెండ్స్. దేనిపైన ఫోకస్ చేస్తున్న ఒక్కసారి చూడండి. ఇలాంటి గోల్డెన్ ఫ్రాగ్లు మీ లైఫ్లో ఎన్నో ఉంటాయి. అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, రైట్? ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మన బ్రెయిన్లో 4 రకాల థాట్స్ వస్తాయి. నెసెసరీ థాట్స్, పాజిటివ్ థాట్స్, వేస్ట్ థాట్స్, నెగిటివ్ థాట్స్. నెసెసరీ థాట్స్ అంటే ఏంటి? అవి మన లైఫ్ని ఆర్గనైజ్ చేస్తాయి మై డియర్ ఫ్రెండ్. నెసెసరీ. పాజిటివ్ థాట్స్ అంటే ఏంటి? అవి మన లైఫ్ని ఎలివేట్ చేస్తుంటాయి, ఎనర్జీని ఎలివేట్ చేస్తుంటాయి. వేస్ట్ థాట్స్ మన టైంని తీసుకుంటాయి మై డియర్ ఫ్రెండ్స్. నెగిటివ్ థాట్స్ మన పవర్ని తగ్గిస్తాయి, మన ఎనర్జీని తగ్గిస్తుంది. ఫ్రెండ్స్, మీరు డిస్ట్రాక్షన్ ఫ్రీ లైఫ్ కావాలంటే ఫస్ట్ మన లైఫ్లో ఉండాల్సింది పాజిటివ్ థాట్స్ అండ్ నెసెసరీ థాట్స్. పాజిటివ్ నెసెసరీ థాట్స్ని ఎక్కువగా పెంచాలి, మరియు వేస్ట్ఫుల్ థాట్స్ని, నెగిటివ్ థాట్స్ని తగ్గించాలి. కొన్ని వేస్ట్ థాట్స్ వస్తుంటాయి, వాటికి అసలు మనకు సంబంధమే లేదు. ఆ వేస్ట్ థాట్స్, ఆ నెగిటివ్ థాట్స్ వచ్చి మనం డిస్టర్బ్ చేస్తాం. ఎప్పుడైతే ఇది ప్రాక్టీస్ చేస్తారో రిపీటెడ్గా దేనిపైన అయితే మనం ఫోకస్ పెడతామో అది మనకు ఒక ఐడెంటిటీగా మారుతుంది, ఎక్కువగా కనబడుతుంది. చూడండి, బిగ్ బాస్ షో వచ్చినప్పుడు చాలా మంది ఫోకస్ అంతా బిగ్ బాస్ షో పైనే ఉంది. అండ్ వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది, నెగిటివ్గా ఆలోచించడం స్టార్ట్ అవుతుంది. మరి మీరు కనుక బిగ్ బాస్ షోలో లేదా ఇంకేదైనా యూట్యూబ్ ఛానల్లో లేదా అన్వాంటెడ్ని చూస్తుంటే మీరు ఏం చూస్తున్నారు? ప్లెజర్ కోసం చూస్తున్నారు మై డియర్. ప్లెజర్ నుంచి పర్పస్లోకి వెళ్ళి. ఎందుకంటే ప్లెజర్ ఎలా ఉంటుంది? షార్ట్ టర్మ్ హ్యాపీనెస్ ఇస్తుంది. బిగ్ బాస్ చూస్తున్నారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బట్
మీరు మీ పర్పస్ పైన వెళ్తే లాంగ్ టర్మ్ ఫోకస్ ఉంటుంది. దిస్ ఇస్ మై పర్పస్. నేను ఎప్పుడైతే వీడియో క్రియేట్ చేస్తున్నానో, ఒక సెషన్ తీసుకుంటున్నానో, ఐఎమ్ సో మచ్ కనెక్టెడ్ విత్ ఇట్. అది 9 గంటలైనా 10 గంటలైనా ఎనర్జీ ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, చాలా మంది చూడండి సోషల్ మీడియాలో ఎండ్రెస్ స్క్రాలింగ్ చేస్తున్నారు, కంపారిజన్ చేసుకుంటూ ఉంటారు, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ చూస్తుంటారు. ఇవన్నీ ఏంటి? ఆ గోల్డెన్ ఫ్రాగ్ లాంటివి. నేను నీకు సక్సెస్ ఇస్తాను, నేను నీకు ఈజీ లైఫ్ ఇస్తాను, నేను నీకు ఈజీగా మనీ ఇస్తాను అనేవి ప్రామిస్ చేస్తుంటాయి. బట్ మై డియర్ ఫ్రెండ్స్, దీనివల్ల మన టైం, ఎనర్జీ, ఫోకస్ అంతా కూడా డ్రైన్ అవుతుంది. ఇక్కడ నేను చెప్పిన స్టోరీలో శ్వేత ఎలాగైతే తన మైండ్ని గోల్ పైన ఉంచుతూ ఆ గోల్కి తన టైంని, తన ఫోకస్ని ఎలాగైతే ఇన్వెస్ట్మెంట్ చేసిందో, మనందరం కూడా చేయాల్సింది మై డియర్ ఫ్రెండ్స్, మన గోల్స్ పైన ఫోకస్, డిసిప్లిన్గా మనకేం కావాలో చూడడము, దానిపైనే ఫోకస్ పెట్టడం. మరి మీ గోల్ ఏంటి? కింద టైప్ చేయండి. ఎస్, ఐఎమ్ ఫోకస్ పర్సన్ అని టైప్ చేయండి. ఎందుకంటే ఎప్పుడైతే మన కొత్త ఐడెంటిటీని మనం క్రియేట్ చేయాలి, ఐఎమ్ ఫోకస్ పర్సన్ అని బిలీవ్ చేసినప్పుడే మన యాక్షన్స్ ఆటోమేటిక్గా అలైన్ అవుతాయి. మన రియల్ స్ట్రెంగ్త్ ఏంటో తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? డిటర్మినేషన్ అండ్ ఫోకస్. మీరు కమిటెడ్గా ఉన్నప్పుడు డిస్ట్రాక్షన్స్ పై పవర్ చూపలేవు. ఎందుకంటే ప్రపంచమంతా మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని చూస్తుంది. ఛానల్ నుంచి, యూట్యూబ్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి, ఎవ్రీవన్. ఫ్రెండ్స్, అందువల్ల ఈ రోజు ఒక డిసిషన్ తీసుకు, ఐ టేక్ దిస్ డిసిషన్ అని కింద టైప్ చేయండి. ఎన్నో గోల్డెన్ ఫ్రాగ్లు, ఎన్నో టాకింగ్ ఫ్రాగ్లు మన చుట్టూ ఉన్నాయి. అవి ఎంత అట్రాక్టివ్గా కనిపించినా సరే వాటిని ఇగ్నోర్ చేయాల్సిందే. ఎస్, ఎన్నో వేస్ట్ థాట్స్, ఎన్నో నెగిటివ్ థాట్స్ మన మైండ్లోకి వస్తుంటాయి. అక్కడ మన ఫోకస్ని పంపించదు. ఫోకస్ని మాత్రం మీ గోల్స్ పైన, డ్రీమ్స్ పైన, మీ డిజైర్స్ పైన ఫోకస్. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, చివరికి మీరు ఎక్కడైతే ఫోకస్ పెడతారో అదే మీ ఫ్యూచర్గా క్రియేట్ అవుతుంది, అదే మీ ఫ్యూచర్ని బిల్డ్ చేస్తుంది, అదే ఫ్యూచర్లో ఒక రియాలిటీగా మారుతుంది. ఫ్రెండ్స్, కొంతమందికి లా ఆఫ్ అట్రాక్షన్ అనిపించవచ్చు, లేదా ఇంకొంతమంది ఫిలాసఫీ అనిపించవచ్చు. బట్ దిస్ ఇస్ ద ట్రూత్. ఫోకస్ వైజ్లీ, లీవ్ పర్పస్ఫుల్లీ అండ్ గ్రో పవర్ఫుల్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే, మీరు ఎన్నో డిస్ట్రాక్షన్స్లో ఉన్నారు, బట్ ఆ డిస్ట్రాక్షన్ నుంచి బయటకు వచ్చి ఫోకస్ని సింగిల్ మైండెడ్ ఫోకస్ పైన పెట్టాలి. అప్పుడే మన లైఫ్ చేంజ్ అవుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ కింద కమెంట్లో పెట్టండి, ఐ యామ్ అ వైజ్ ఫోకస్ పర్సన్. రైట్? మీరు పెట్టే ప్రతి కమెంట్ మాకు ఎనర్జీ ఇస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇలాంటి వండర్ఫుల్ కాంటెంట్ కావాలంటే నరేంద్ర ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ రెగ్యులర్గా వర్క్షాప్ జరుగుతుంటుంది. 5 days రిట్రీట్లో అమేజింగ్ కాంటెంట్ని మీరు అందరూ నేర్చుకోబోతున్నారు. ఇప్పుడే కింద టైప్ చేయండి, ఐఎమ్ రెడీ ఫర్ 5 days రిట్రీట్. ఎస్, చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఇలాంటి బ్యూటిఫుల్ కాంటెంట్ మీకు వస్తూనే ఉంటుంది. ఎల్పీ పైన, లా ఆఫ్ అట్రాక్షన్ పైన. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వాచ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్.